ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 5 అక్టోబరు 2025. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 3/3/2007. ఈరోజు మురళి హెడ్లైను పరమాత్మ సాంగత్యంలో జ్ఞానం అనే గులాల్ను అంటే రంగుల పొడిని గుణాలు మరియు శక్తుల రంగును వేసుకోవడమే సత్యమైన హోలీని జరుపుకోవడము. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు బాబ్దాదా తమ అత్యంత భాగ్యశాలి మరియు అత్యంత పవిత్రులైన పిల్లలతో హోలీని జరుపుకునేందుకు వచ్చారు. ప్రపంచంలోని వారు ఏ ఉత్సవమునైనా కేవలం జరుపుకుంటారు, కానీ పిల్లలైన మీరు కేవలం జరుపుకోవడమే కాదు, దానితో పాటు ఆ విధంగా తయారవుతారు. కనుక మీరు హోలీ అనగా పవిత్ర ఆత్మలుగా అయిపోయారు. మీరందరూ ఎలాంటి ఆత్మలు? హోలీ అనగా మహాన్ పవిత్ర ఆత్మలు. ప్రపంచంలోని వారు అయితే శరీరాన్ని స్థూలమైనటువంటి రంగులతో రంగరించుకుంటారు. కానీ ఆత్మలైన మీరు ఆత్మను ఏ రంగులో రంగరించుకున్నారు? అన్నింటికంటే మంచి రంగు ఏది? అవినాశీ రంగు ఏది? మీరందరూ కూడా పరమాత్మ సాంగత్యం అనే రంగును ఆత్మకు అంటించుకున్నారు. దీని ద్వారా ఆత్మ పవిత్రత రంగులో రంగరింపబడింది. ఈ పరమాత్మ సాంగత్యం అనే రంగు ఎంతో మహోన్నతమైనది మరియు సహజమైనది. పరమాత్మ సాంగత్యానికి ఉన్న మహత్వం వలన ఇప్పుడు ఈ అంతిమ సమయంలో కూడా సత్సంగానికి చాలా మహత్వం ఉంది. సత్సంగము అంటేనే పరమాత్మ సాంగత్యము అని అర్థము. ఇది అన్నింటికంటే సహజమైనది. సత్సంగంలో ఉండడము, అది కూడా ఉన్నతోన్నతమైన సాంగత్యంలో ఉండడం ఏమైనా కష్టమా? ఈ సాంగత్యం అనే రంగులో ఉండడం ద్వారా ఎలాగైతే పరమాత్మ చాలా చాలా ఉన్నతోన్నతులో, అలా పిల్లలైన మీరు కూడా ఉన్నతోన్నతమైన పవిత్ర మహాన్ ఆత్మలుగా, పూజ్య ఆత్మలుగా అయిపోయారు. ఈ అవినాశీ సాంగత్యం అనే రంగు చాలా ప్రియంగా అనిపిస్తుంది కదా. పరమాత్మ సాంగత్యములో ఉండే విషయాన్ని వదిలేయండి, కానీ వారిని కేవలం స్మృతి చేయడంలో కూడా ప్రపంచంలోని వారు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు, ఎంతో శ్రమ చేస్తున్నారు. కానీ ఆత్మలైన మీరు తండ్రిని యథార్థంగా తెలుసుకున్నారు. హృదయపూర్వకంగా నా బాబా అని అన్నారు. తండ్రి కూడా నా పిల్లలు అని అన్నారు. వెంటనే రంగు అంటుకుంది. తండ్రి ఏ రంగును అంటించారు? జ్ఞానం అనే రంగును అంటించారు, గుణాల రంగును అంటించారు, శక్తుల రంగును అంటించారు. ఆ రంగుల ద్వారా మీరు దేవతలుగా అయితే అయిపోయారు. కానీ ఇప్పుడు కలియుగ అంతిమం వరకు కూడా మీ పవిత్ర చిత్రాలు దేవాత్మల రూపంలో పూజింపబడుతూనే ఉన్నాయి. పవిత్ర ఆత్మలుగా చాలామంది తయారవుతారు. మహాన్ ఆత్మలుగా కూడా చాలామంది తయారవుతారు. ధర్మాత్మలుగా కూడా చాలామంది తయారవుతారు. కానీ మీ పవిత్రత ఎలాంటిది అంటే దేవాత్మల రూపంలో ఆత్మ కూడా పవిత్రముగా అవుతుంది. అంతేకాదు, ఆత్మతో పాటు శరీరం కూడా పవిత్రంగా అవుతుంది. ఇంత శ్రేష్టమైన పవిత్రత ఎలా తయారైంది? కేవలం సాంగత్యం అనే రంగు ద్వారా తయారైంది. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని పరమాత్మ ఎక్కడుంటారు అని అడిగితే ఏమని చెప్తారు? పరంధామంలో అయితే ఉండనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ సంగమంలో పరమాత్మ మీ తోడుగా ఎక్కడుంటారు అని అడిగితే మీరు ఏమని సమాధానం ఇస్తారు? పరమాత్మకి ఇప్పుడు పవిత్ర ఆత్మలైన మా హృదయ సింహాసనమే మంచిగా అనిపిస్తుంది అని మీరందరూ చాలా నషతో చెప్తారు కదా. ఇలాగే చెప్తారు కదా. మీ హృదయంలో తండ్రి ఉన్నారు, మీరు తండ్రి హృదయంలో ఉన్నారు.
ఉన్నారు కదా, ఎవరైతే ఉన్నారో వారు చేతులు ఎత్తండి. తండ్రి హృదయంలో ఉన్నారా? మంచిది, చాలా మంచిది. పరమాత్మకు నా హృదయము తప్ప ఇంకెక్కడ కూడా మంచిగా అనిపించదు అని చాలా నషతో, చాలా గర్వంతో చెప్తారు. ఎందుకంటే కంబైన్డ్గా ఉంటారు కదా, కంబైన్డ్గా ఉంటున్నారు కదా. చాలామంది పిల్లలు కంబైన్డ్గా ఉన్నామని చెప్తూ కూడా తండ్రి కంపెనీ అంటే తోడు యొక్క లాభాన్ని తీసుకోరు. కంపెనీయన్గా అయితే పక్కాగానే చేసుకున్నారు. నా బాబా అని అన్నారు అంటే సహచరునిగా అయితే చేసుకున్నట్లే. కానీ ప్రతి సమయము కూడా వారి యొక్క తోడును అనుభవం చేయడంలో మాత్రం తేడా వచ్చేస్తుంది. ఇందులో నెంబర్ వారీగా లాభం తీసుకుంటున్నారు అని బాబ్దాదా గమనించారు. అయితే దీనికి కారణం ఏమిటి అనేది మీ అందరికీ కూడా ఒక్కొక్కరికి వాళ్ళ వాళ్ళ హృదయానికైతే తెలుస్తుంది. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. ఒకవేళ మనసులో రావణుడి యొక్క పాత ఆస్తి, పాత సంస్కారాల రూపంలో ఉండిపోయి ఉంటే తేడా వచ్చేస్తుంది. రావణుని వస్తువు అంటే అది పరాయి వస్తువు కదా. పరాయి వస్తువును ఎప్పుడూ కూడా తమ వద్ద ఉంచుకోరు, తొలగించేస్తారు. కానీ బాబ్దాదా చూశారు, మరియు ఆత్మిక సంభాషణలో కూడా పిల్లలు బాబా నేను ఏం చేసేది, నా సంస్కారమే ఇలాంటిది అని అంటున్నారు. దేనినైతే మీరు నా సంస్కారము అని అంటున్నారో అది మీ సంస్కారమా? నా పాత సంస్కారము లేక స్వభావము అని ఇలా అనడం ఇది అసలు సరి అయినదేనా? సరైనదే అని భావించేవాళ్ళు చేతులు ఎత్తండి. ఎవ్వరూ చేతులు ఎత్తడం లేదు. మరి ఎందుకు చెప్తారు? పొరపాటునే చెప్పేస్తారా? మీరు మరజీవాగా అయితే అయిపోయారు కదా. మరి ఇప్పుడు మీ ఇంటి పేరు ఏమిటి? పాత జన్మ యొక్క ఇంటి పేరు ఉందా, లేక బీకే అనే ఇంటి పేరు ఉందా? మీ ఇంటి పేరును ఏమని వ్రాస్తారు? బీకే అని వ్రాస్తారా, లేక పలానా పలానా అని వ్రాస్తారా? మరజీవగా అయిపోయినప్పుడు ఇక పాత సంస్కారాలు మీ సంస్కారాలుగా ఎలా అవుతాయి? పాతవి కనుక ఇవి పరాయి సంస్కారాలు, నా సంస్కారాలైతే కాదు కదా. ఈ హోలీలో ఏదో ఒకటి కాలుస్తారు కదా. హోలీలో కాలుస్తారు మరియు రంగు కూడా వేసుకుంటారు. మరి మీరందరూ కూడా ఈ హోలీలో ఏం కాలుస్తారు అని బాబ్దాదా పిల్లల్ని అడుగుతున్నారు. నా సంస్కారము అనే మాటను మీ బ్రాహ్మణ జీవితం యొక్క డిక్షనరీ నుండి తొలగించేయండి. జీవితం కూడా ఒక డిక్షనరీయే కదా. ఇప్పుడు స్వప్నంలో కూడా ఎప్పుడూ ఇలా ఆలోచించకండి. సంకల్పం చేసే విషయం వదిలేయండి. కానీ పాత సంస్కారాన్ని నా సంస్కారము అని స్వప్నంలో కూడా మీరు ఎప్పుడు ఆలోచన చేయకండి. ఇప్పుడైతే తండ్రి సంస్కారాలు మాత్రమే మీ సంస్కారాలు. తండ్రి సమానముగా అవ్వడమే మా లక్ష్యము అని అందరూ అంటారు కదా. మరి మీరందరూ మీ హృదయంలో ఈ దృఢ సంకల్పం యొక్క ప్రతిజ్ఞను మీ స్వయంతో చేసుకున్నారా? పొరపాటును కూడా నాది అని అనకండి. మీరు నాది నాది అని అంటారు కదా. ఇప్పుడు ఆ పాత సంస్కారాలు లాభాన్ని తీసుకుంటాయి. నావి అని అన్నప్పుడు అవి అలాగే కూర్చుండిపోతున్నాయి, తొలగిపోవడం లేదు. బాబ్దాదా పిల్లలందరినీ ఏ రూపంలో చూడాలని కోరుకుంటున్నారు? మీకు తెలుసు మరియు అంగీకరిస్తారు కూడా. బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని బురుకుటి సింహాసనాధికారులుగా, స్వరాజ్యాధికారి రాజా పిల్లలుగా, ఆధీనులుగా కాదు రాజా పిల్లలుగా చూడాలని కోరుకుంటున్నారు. కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ కలిగిన మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపంలో తండ్రి పిల్లలందరినీ చూస్తున్నారు. మరి మీరు మీ రూపాన్ని ఎలా చూస్తున్నారు? ఈ రూపమే కదా. మీరు రాజ్యాధికారులే కదా, ఆధీనులైతే కాదు కదా. మీరందరూ ఆధీన ఆత్మలను అధికారులుగా తయారు చేయవారు.
ఆత్మలపైన దయా హృదయులుగా అయి వారిని కూడా ఆధీనుల నుండి అధికారులుగా తయారు చేయాలి. ఇది మీ అందరి కర్తవ్యం కదా. ఇప్పుడు మీరందరూ హోలీని జరుపుకునేందుకే కదా వచ్చారు. అందరూ స్నేహం అనే విమానము ద్వారా వచ్చి చేరుకున్నారు అని బాప్దాదాకు అయితే చాలా సంతోషంగా ఉంది. అందరి వద్ద విమానము ఉందా? విమానము? జన్మ తీసుకుంటూనే బాప్దాదా ప్రతి బ్రాహ్మణాత్మకు మనస్సు అనే విమానాన్ని బహుమతిగా ఇచ్చేశారు. మరి అందరి వద్ద మనస్సు అనే విమానం ఉందా? చేతులు ఎత్తుతున్నారు, మంచిది. విమానం బాగుందా? పెట్రోలు బాగా ఉందా? రెక్కలు బాగున్నాయా? స్టార్ట్ చేసే ఆధారం బాగా ఉందా? చెక్ చేసుకుంటున్నారా? ఈ విమానము సెకండ్లో 3 లోకాలకు వెళ్ళగలదు. ఒకవేళ ధైర్యము మరియు ఉమంగ ఉత్సాహాలు అనే 2 రెక్కలు యథార్థంగా ఉన్నట్లయితే 1 సెకండ్లో స్టార్ట్ అవ్వగలదు. స్టార్ట్ చేసే తాళం చెవి ఏది? నా బాబా. నా బాబా అని అంటూనే మనసు ఎక్కడికి చేరుకోవాలని అనుకుంటుందో అక్కడికి చేరుకుంటుంది. 2 రెక్కలు బాగుండాలి. ధైర్యాన్ని ఎప్పుడు కూడా వదలకూడదు. ఎందుకు? బాప్దాదా యొక్క ప్రతిజ్ఞ మరియు వరదానము ధైర్యం యొక్క 1 అడుగు మీది, 1000 అడుగుల సహాయం తండ్రిది. బాబా ఎల్లప్పుడూ ఇదే వరదానం ఇస్తారు కదా. మీరు 1 అడుగు ధైర్యంతో వేస్తే వేలాది అడుగులు నేను వేయిస్తాను అని. ఎటువంటి కఠినమైన సంస్కారం ఉన్నప్పటికీ కూడా ధైర్యాన్ని మాత్రం వదలకండి. ఎందుకు? సర్వశక్తివంతుడైన తండ్రి సహాయకారిగా ఉన్నారు, కంబైన్డ్గా ఉన్నారు, సదా హాజరుగా ఉన్నారు. మీరు ధైర్యంతో కంబైన్డ్గా ఉన్న సర్వశక్తివంతుడైన తండ్రి పైన అధికారం ఉంచుకోండి మరియు మీరు దృఢంగా ఉండండి. ఇది జరగాల్సిందే. తండ్రి నావారు, నేను తండ్రి దానిని అనే ధైర్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకండి. అప్పుడేమవుతుంది? ఎలా చేయాలి అనే సంకల్పం ఏదైతే ఉత్పన్నమవుతుందో ఆ ఎలా అనే మాట మారిపోయి ఇలా అనే విధంగా మారిపోతుంది. ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అని కాదు, ఇలా అయ్యే ఉంది అని అనుకోండి. చేస్తున్నాము కదా, అవుతుంది, జరగాల్సిందే కదా, తండ్రి సహాయం అయితే ఇస్తారు అని ఆలోచిస్తున్నారు. ఇది అయ్యే ఉంది అని అనుకోండి. దృఢ నిశ్చయ బుద్ధి కలిగిన వారికి సహాయం చేసేందుకు తండ్రి బంధింపబడి ఉన్నారు. కేవలం కొద్దిగా రూపాన్ని మార్చేస్తున్నారు. తండ్రిపై హక్కు ఉంచుకుంటున్నారు, కానీ రూపాన్ని మార్చేస్తున్నారు. బాబా మీరైతే సహాయం చేస్తారు కదా, మీరైతే బంధింపబడే ఉన్నారు కదా అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇలా అయితే కదా అనే వాటిని తగిలిస్తున్నారు. నిశ్చయ బుద్ధి కలవారికి విజయం అనేది నిశ్చితమైపోతుంది. ఎందుకంటే బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా జన్మతోనే మస్తకంలో విజయ తిలకాన్ని దిద్దారు. దృఢతను మీ తీవ్ర పురుషార్థానికి తాళం చెవిగా చేసుకోండి. చాలా మంచి ప్లాన్లు తయారు చేస్తారు. బాప్దాదా ఎప్పుడైతే పిల్లల యొక్క ఆత్మిక సంభాషణ వింటారో చాలా ధైర్యంతో కూడిన ఆత్మిక సంభాషణలు చేస్తూ ఉంటారు. ప్లాన్లు కూడా చాలా శక్తిశాలిగా తయారు చేస్తారు. కానీ ప్లాన్లను ప్రాక్టికల్లో చేసేటప్పుడు ప్లెయిన్ బుద్ధితో, అంటే స్వచ్ఛమైన బుద్ధితో మాత్రం చేయడం లేదు. చేయడం అయితే చేస్తున్నాం కదా, అవ్వాల్సిందే కదా. స్వయంలో నిశ్చయంతో కూడిన సంకల్పాలు కాకుండా కొద్దిగా ఇలాంటి వ్యర్థ సంకల్పాలను మిక్స్ చేసేస్తున్నారు. ఇప్పుడు సమయానుసారంగా ప్లెయిన్ బుద్ధి కలవారిగా అయి సంకల్పాన్ని సాకార రూపంలోకి తీసుకుని రండి. కొద్దిగా కూడా బలహీన సంకల్పాలను ఎమర్జ్ చేయకండి.
ఇప్పుడు ఈ ఒక్కసారే చేయడం లేదు, అనేకసార్లు చేసిన దానిని కేవలం రిపీట్ చేస్తున్నాము అనేది గుర్తుపెట్టుకోండి. కల్పకల్పము ఎన్నిసార్లు విజయులుగా అయ్యారు గుర్తు తెచ్చుకోండి. అనేకసార్లు విజయులుగా అయ్యారు. విజయం అనేది అనేక కల్పాలుగా మీ జన్మసిద్ధ అధికారము. ఈ అధికారంతో నిశ్చయబుద్ధిగా అయ్యి దృఢత అనే తాళం చెవిని ఉపయోగించండి. బ్రాహ్మణాత్మలైన మిమ్మల్ని తప్పించి విజయం అనేది ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది? విజయం అనేది బ్రాహ్మణులైన మీ జన్మసిద్ధ అధికారము, మీ మెడలోని హారము. ఈ నష ఉంది కదా, నష ఉందా? అవుతుందో అవ్వదు అని కాదు, అయ్యే ఉంది. ఎంత నిశ్చయబుద్ధిగా అయ్యి ప్రతి కార్యం చేయండి, విజయము నిశ్చితమయ్యే ఉంది. మీరు ఇలాంటి నిశ్చయబుద్ధి గల ఆత్మలుగా ఉండనే ఉన్నారు. బాబ్దాదా అంటారా అనరా అని అనుకోకండి. మీరు విజయులుగా ఉండనే ఉన్నారు. మీరే విజయులుగా అయ్యారు, ఇప్పుడు ఉన్నారు, ఇక ముందు కూడా మీరే విజయులుగా అవుతారు. మీరు ఇలాంటి పవిత్ర ఆత్మలే కదా, అత్యంత పవిత్రులు. బాబ్దాదాతో జ్ఞానం అనే రంగు యొక్క హోలీని ఆడారు. ఇప్పుడు ఇంకా ఏమి ఆడతారు? బాబ్దాదా చూశారు, చాలామందికి ఇది చేసేస్తాము, ఇది చేసేస్తాము, ఇది అయిపోతుంది అనే ఉమంగ ఉత్సాహాలు చాలా వస్తాయి. బాబ్దాదాకు కూడా చాలా సంతోషం అవుతుంది. కానీ ఈ ఉమంగ ఉత్సాహాలు సదా ప్రత్యక్ష రూపంలో ఉండాలి. అప్పుడప్పుడు మర్జ్ అయిపోతాయి, అప్పుడప్పుడు ఎమర్జ్ అవుతాయి. అలా మర్జ్ అయిపోకుండా సదా ఎమర్జ్గా ఉండాలి. ఎందుకంటే మీ కొరకు సంగమయుగమంతా ఉత్సవమే. వారైతే అప్పుడప్పుడు ఉత్సవాలు జరుపుకుంటారు. ఎందుకంటే చాలా సమయం టెన్షన్లో ఉంటారు కదా, కనుక ఉత్సాహంతో నాట్యం చేస్తే, పాడితే, తింటే మార్పు వస్తుంది అని భావిస్తారు. కానీ మీరైతే ప్రతి సెకండు నాట్యం చేస్తూ ఉంటారు, పాడుతూ ఉంటారు. మీరు సదా మనసులో సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటారు కదా, లేక చెయ్యరా? సంతోషంతో నాట్యం చేయడం వస్తుందా? నాట్యం చేయడం వస్తుందా రాదా? ఎవరికైతే వస్తుందో వారు చేతులెత్తండి. నాట్యం చేయడం వస్తుందా? వస్తే మంచిది, శుభాకాంక్షలు. మరి సదా నాట్యం చేస్తూ ఉంటారా లేక అప్పుడప్పుడు చేస్తారా అని బాబ్దాదా అడుగుతున్నారు. బాబ్దాదా ఈ సంవత్సరానికి హోంవర్క్ ఇచ్చారు. అప్పుడప్పుడు ఏదో ఒకటి, ఈ రెండు మాటలు ఎప్పుడూ ఆలోచించకండి. అప్పుడప్పుడు, సమ్ టైం, ఏదో ఒకటి, సంథింగ్, ఇలాంటి మాటలను అసలు ఎప్పుడూ కూడా ఆలోచన చేయకండి. హోంవర్క్ చేశారా లేక ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అని అంటారా? ఈ రెండు సమాప్తం అయిపోవాలి. మనసుతో నాట్యం చేయడం ద్వారా అలసిపోయే మాటే లేదు. పడుకొని ఉన్నా, పని చేస్తూ ఉన్నా, నడుస్తూ ఉన్నా, కూర్చుని ఉన్నా సంతోషంతో అయితే నాట్యం చేయవచ్చు. అంతేకాదు తండ్రి ద్వారా లభించిన ప్రాప్తుల పాటను కూడా పాడవచ్చు. పాట వస్తుంది కదా, ఈ పాట అయితే అందరికీ వస్తుంది. నోటితో పాడే పాట అయితే కొందరికి వస్తుంది, కొందరికి రాదు. కానీ తండ్రి యొక్క ప్రాప్తుల పాట, తండ్రి గుణాల పాట అయితే అందరికీ వస్తుంది కదా. కనుక మీకు ప్రతిరోజు ఉత్సవమే, ప్రతి గడియ కూడా ఉత్సవమే. సదా నాట్యం చేయండి, పాడండి, ఇక వేరే ఏ పని మీకు ఇవ్వనే లేదు. నాట్యం చేయండి, పాడండి, ఈ రెండు పనులే కదా. కనుక మధ్య చెయ్యండి. కానీ మళ్ళీ మధ్యలో బరువును ఎందుకు ఎత్తుకుంటున్నారు? నాట్యం చేయండి, పాడండి, మజా చేయండి, అంతే మంచిది. హోలీని జరుపుకున్నారు కదా, ఇప్పుడు రంగుల హోలీని కూడా జరుపుకుంటారా? మంచిది. భక్తులు మిమ్మల్నే కాపీ చేస్తారు. మీరు భగవంతునితో హోలీ ఆడుకుంటారు కనుక భక్తులు కూడా మీతో అనగా ఏదో ఒక దేవతతో ఆడుకుంటూ ఉంటారు.
ఈరోజు చాలామంది పిల్లల నుండి ఈమెయిల్స్ కూడా వచ్చాయి, ఉత్తరాలు కూడా వచ్చాయి, ఫోన్లు కూడా వచ్చాయి. ఇంకా ఏవైతే సాధనాలు ఉన్నాయో వాటన్నింటి ద్వారా శుభాకాంక్షలు పంపించారు. బాబ్దాదా వద్దకైతే మీరు సంకల్పం చేసిన వెంటనే చేరుకుంటాయి. కానీ నలువైపులా ఉన్న పిల్లలు విశేషంగా స్మృతి చేస్తున్నారు మరియు చేశారు. బాబ్దాదా కూడా రిటర్న్లో పిల్లలు ప్రతి ఒక్కరికి పదమాపదం ఆశీర్వాదాలను మరియు పదమాపదం ప్రియ స్మృతులను వారు పేరు సహితంగా విశేషత సహితంగా ఇస్తున్నారు. సందేశీ వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ తమ తమ తరపు నుండి స్మృతులను పంపిస్తారు. ఎవరైనా ఇవ్వకపోయినా కూడా బాబ్దాదా వద్దకు చేరుకునేసాయి. ఇదే పరమాత్మ ప్రేమ యొక్క విశేషత. ఈ ఒక్కొక్క రోజు ఎంత ప్రియమైనది. గ్రామంలో ఉన్న పెద్ద పెద్ద పట్టణాలలో ఉన్న గ్రామాలలోని వారి వద్ద సాధనాలు లేకపోయినా వారి స్మృతి కూడా తండ్రి వద్దకు చేరుకుంటుంది. ఎందుకంటే తండ్రి వద్ద ఆత్మిక సాధనాలు అయితే చాలా ఉన్నాయి కదా. నేటి రోజుల్లో అయితే డాక్టర్లు ఔషధం వదిలేయండి, ఎక్సర్సైజ్ చేయండి అని అంటున్నారు. బాబ్దాదా కూడా యుద్ధం చేయడం వదిలేయండి, శ్రమ చేయడం వదిలేయండి, పూర్తి రోజంతటిలో 5 నిమిషాలు మనసు ద్వారా ఎక్సర్సైజ్ చేయండి అని అంటున్నారు. 1 నిమిషంలో నిరాకారి, 1 నిమిషంలో ఆకారి, 1 నిమిషంలో అన్ని ప్రకారాల సేవాదారులు. ఈ 5 నిమిషాల మనసా ఎక్సర్సైజ్ను రోజంతటిలో కూడా భిన్న భిన్న సమయాలలో చేయండి. అప్పుడు సదా ఆరోగ్యంగా ఉంటారు, శ్రమ నుండి రక్షింపబడతారు. చేయగలరు కదా. మధువనం వారు చేయగలరా? మధువనం అనేది పునాది. మధువనం యొక్క వైబ్రేషన్లు కోరుకోకపోయినా సరే నలువైపులా చేరుకుంటాయి. మధువనంలో ఏదైనా విషయం జరిగినప్పుడు అది మరుసటి రోజే పూర్తి భారతదేశంలోని అన్ని స్థానాలకు చేరుకుంటుంది. మధువనంలో ఎలాంటి సాధనాలు ఉన్నాయి అంటే ఏ విషయం కూడా దాగి ఉండదు. మంచి విషయాలైనా పురుషార్థం విషయాలైనా ఏవీ దాగి ఉండవు. కనుక మధువనం ఏం చేస్తుందో ఆ వైబ్రేషన్లు స్వతహాగానే మరియు సహజంగానే వ్యాపిస్తాయి. కనుక మొదట మధువనం వాసులు వ్యర్థ సంకల్పాలను స్టాప్ చేయండి. ఇది అవుతుందా? చేయగలరా? మధువనం వాసులు ముందు కూర్చుని ఉన్నారు కదా, చేతులు ఎత్తండి. కనుక మధువనం వాసులు వ్యర్థం సమాప్తమయ్యే విధంగా ఏదైనా ఒక మంచి ప్లాన్ తయారు చేయండి. సంకల్పాలే చెయ్యకండి అని బాబ్దాదా చెప్పడం లేదు. వ్యర్థ సంకల్పాలను సమాప్తం చెయ్యండి. వాటి వల్ల లాభమైతే లేదు, అలజడే ఉంది కదా. మరి చేయగలరా? పరస్పరంలో మీటింగ్ చేస్తాము అని మధువన్ నివాసీలు ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. చేస్తారా? చేసేది ఉంటే చేతులు బాగా పైకి ఎత్తండి. 2 చేతులు ఎత్తండి. చేతులు ఎత్తిన వారికి శుభాకాంక్షలు. బాబ్దాదా హృదయం నుండి ఆశీర్వాదాలు ఇస్తున్నారు, శుభాకాంక్షలు ఇస్తున్నారు. మధువనం వారిలో ధైర్యం ఉంది. ఏది కావాలి అనుకుంటే అది చేయగలరు కూడా, చేయించగలరు కూడా. మధువనంలో సోదరీలు కూడా ఉన్నారు. సోదరీలు చేతులెత్తండి, పైకి బాగా ఎత్తండి, మీటింగ్ చెయ్యండి. దాదీలు మీరు మీటింగ్ చేయించండి. అందరూ చేతులు ఎత్తుతున్నారు. చూడండి, ఈ చేతులకు గౌరవం ఉంచండి. మంచిది. బ్రహ్మబాబా చివర్లో నిరాకారి, నిర్వికారి, నిరహంకారి అనే వరదానమును ఏదైతే ఇచ్చారో ఆ చివరి వరదానం పిల్లలకు ఒక చాలా గొప్ప బహుమతి. బ్రహ్మబాబా ఇచ్చిన బహుమతిని ఇప్పుడిప్పుడే 1 సెకండులో మనసు ద్వారా మీరు స్వీకారం చేయగలరా? తండ్రి ఇచ్చిన బహుమతిని సదా ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకుని రావాలి అనే దృఢ సంకల్పాన్ని చేయగలరా? ఎందుకంటే ఆదిదేవుని యొక్క బహుమతి తక్కువైనదేమీ కాదు.
బ్రహ్మా బాబా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. వారి బహుమతి తక్కువైనదేమీ కాదు. కనుక ఈరోజు హోలీ అనగా ఏదైతే గడిచిపోయిందో అది గడిచిపోయింది, అయిపోయింది అని తమ తమ పురుషార్థం అనుసారంగా సంకల్పం చేయండి. కానీ ఇప్పటి నుండి బహుమతిని మాటి మాటికి ఎమర్జీ చేసుకుని బ్రహ్మా బాబా చేసిన సేవకు రిటర్న్ ఇవ్వండి. చూడండి, బ్రహ్మా బాబా చివరి రోజు, చివరి సమయం వరకు కూడా సేవ చేశారు. ఇది బ్రహ్మా బాబాకు పిల్లలపైన ఉన్నటువంటి ప్రేమకు, సేవ పైన ఉన్న ప్రేమకు గుర్తు. కనుక బ్రహ్మా బాబాకు రిటర్న్ ఇవ్వడము అనగా వారిచ్చిన బహుమతిని జీవితంలో పదే పదే రివైజ్ చేసి ప్రాక్టికల్లోనికి తీసుకుని రావడం. కనుక అందరూ మీ మనసులో బ్రహ్మా బాబా యొక్క స్నేహానికి రిటర్న్గా ఈ దృఢ సంకల్పం చేయండి. ఇదే బ్రహ్మా బాబా స్నేహం యొక్క బహుమతికి రిటర్న్ ఇవ్వడము. అచ్చా, బాబ్దాదా పిల్లలకి ఇప్పుడు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న అత్యంత భాగ్యశాలురు, అత్యంత పవిత్రులైన పిల్లలకు సదా దృఢ సంకల్పం అనే తాళం చెవిని ప్రాక్టికల్లోనికి తీసుకొని వచ్చే ధైర్యశాలి పిల్లలకు, సదా తమ మనసు భిన్న భిన్న ప్రకారాల సేవల్లో బిజీగా ఉంచేవారికి, ఒక్క అడుగులో పదమాల సంపాదనను జమ చేసుకునే పిల్లలకు, సదా ప్రతిరోజు ఉత్సాహంలో ఉండేవారు, ప్రతిరోజును ఉన్నతంగా భావించి జరుపుకునేవారు, సదా అదృష్టశాలి పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము, లవ్ మరియు లవలీన స్థితి యొక్క అనుభవం ద్వారా అన్నిటినీ మర్చిపోయే సదా దేహీ అభిమాని భవ. సారాంశము, కర్మల్లో, మాటల్లో, సంపర్కంలో మరియు సంబంధంలో లవ్ ఉన్నట్లయితే, అంతేకాక స్మృతి మరియు స్థితిలో లవలీనగా ఉన్నట్లయితే అన్నిటినీ మర్చిపోయి దేహీ అభిమానులుగా అయిపోతారు. ప్రేమయే తండ్రికి సమీప సంబంధములోకి తీసుకుని వస్తుంది, సర్వస్వ త్యాగిగా చేస్తుంది. ఈ ప్రేమ యొక్క విశేషత ద్వారా లేక లవలీన స్థితిలో ఉండడం ద్వారా సర్వాత్మల భాగ్యాన్ని మరియు అదృష్టాన్ని కూడా మీరు మేల్కొల్పగలుగుతారు. ఈ ప్రేమయే అదృష్టమనే తాళానికి తాళం చెవి. ఇది మాస్టర్ తాళం చెవి. దీని ద్వారా ఎలాంటి దౌర్భాగ్యశాలి ఆత్మనైనా సరే భాగ్యశాలిగా చేయగలరు. స్లోగన్, మీ స్వంత పరివర్తన యొక్క సమయాన్ని నిశ్చితం చేసుకున్నట్లయితే విశ్వ పరివర్తన స్వతహాగానే అయిపోతుంది. ఈరోజు అవ్యక్త సూచన, స్వయం మరియు సర్వుల పట్ల మనసు ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి. మనసా శక్తికి దర్పణము మాటలు మరియు కర్మలు. అజ్ఞాని ఆత్మలు కానీ జ్ఞాని ఆత్మలు కానీ ఇరువురి సంబంధ సంపర్కంలో మీ మాటలు మరియు కర్మలు శుభ భావన, శుభ కామన కలవిగా ఉండాలి. ఎవరి మనసు శక్తిశాలిగా లేక శుభంగా ఉంటుందో వారి మాట మరియు కర్మ స్వతహాగానే శక్తిశాలిగా శుద్ధంగా ఉంటుంది, శుభ భావన కలవిగా ఉంటాయి. శక్తిశాలి మనస్సు అనగా వారి స్మృతి శక్తి శ్రేష్టంగా ఉంటుంది, శక్తిశాలిగా ఉంటుంది. వారు సహజ యోగులుగా ఉంటారు. అచ్చా, ఓం శాంతి.